తర్వాత నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఆఫ్ ఇకలాజికల్ సెక్షన్ బేస్డ్ ఆన్ హ్యాబిటేట్, ఆవాసాన్ని ఆధారంగా చేసుకొని ఇకలాజికల్ సక్సెషన్ ని చాలా రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో ఆవాసాన్ని ఆధారంగా చేసుకొని ఆవాసాన్ని బట్టి ఇకలాజికల్ సక్సెషన్ వచ్చేసి ఒకటి హైడ్రోస్ఫియర్. హైడ్రోస్ఫియర్ అంటే నీటి ఆవాసాలలో ఈ ఇకలాజికల్ సక్సెషన్ అనేది జరిగితే, జీవావరణ అనుక్రమకము నీటి ఆవరణ వ్యవస్థలో జరిగితే దాన్ని మనము హైడ్రోస్ఫియర్ అని అంటాం అన్నమాట. హైడ్రోస్ఫియర్ ఆర్ హైడ్రార్క్. సో అలా కాకుండా నీటి ఆవరణ వ్యవస్థలోనే స్పెసిఫిక్ గా మంచినీటి సరస్సులలో దిన ఈ ఇకలాజికల్ సక్సెషన్ జరిగితే దాన్ని లిమ్నోస్ఫియర్ అని పిలుస్తాం అన్నమాట. మంచినీటి సరస్సులలో ఈ ఇకలాజికల్ సక్సెషన్ జరిగితే లిమ్నోస్ఫియర్ అని అంటాం. సో మీసార్క్ అంటే మధ్యస్థంగా వాటర్ అవైలబిలిటీ లేదా తేమ ఉన్న ప్రాంతాలలో ఈ ఇకలాజికల్ సక్సెషన్ జీవావరణ అనుక్రమకము జరిగితే మీసార్క్ అంటాము. సో మధ్యస్థంగా తేమ అంటే నీరు అబండెంట్ గా ఉండి పెరిగే చోట మాత్రము హైడ్రోస్ఫియర్, అసలు నీటి కొరత వాటర్ డెఫిసిటీ వాటర్ స్కేర్సిటీ ఎక్కువ ఉన్న ప్రాంతాలలో లేదా ఎడారి ప్రాంతాలలో ఈ జీవావరణ అనుక్రమం జరిగితే దాన్ని మనము జీరోస్ఫియర్ జీరార్క్ అని అంటాం అనమాట. సో నీరు అబండెంట్ గా ఉంటే హైడ్రోస్ఫియర్, వాటర్ డెఫిసిటీ ఉండి ఎడారి ప్రాంతాలలో ఈ జీవావరణ అనుక్రమకం జరిగితే జీరోస్ఫియర్. సో ఈ రెండింటికి మధ్యస్థ తేమ ఉన్న ప్రాంతాల్లో అయితే మీసార్క్ ఆర్ మిసోస్ఫియర్ అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి అతి శీతల ప్రాంతాలలో అంటే టండ్రా ప్రాంతాలలో ఈ ఇకలాజికల్ సక్సెషన్ జరిగితే దాన్ని సిరోస్ఫియర్ అని అంటాం అనమాట. సిరోస్ఫియర్ టండ్రా ప్రాంతాల్లో లేదా అతి శీతల ప్రాంతాలలో జరిగితే. నెక్స్ట్ వచ్చేసి లిథోస్ఫియర్. లిత్ అంటే రాక్ అనమాట, స్టోన్. సో రాళ్ల మీద ఈ జీవావరణ అనుక్రమకం జరిగితే గనక దాన్ని మనము లిథోస్ఫియర్ అని అంటాం. తర్వాత శామోస్ఫియర్ అంటారు. శామోస్ఫియర్ అంటే ఇసుక మీద జీవావరణ అనుక్రమకం జరిగితే దాన్ని శామోస్ఫియర్ అని అంటాము. హాలోస్ఫియర్ అంటే ఉప్పు నీటి లేదా ఉప్పు నేలలలో సెలైన్ వాటర్ ఆర్ సెలైన్ సాయిల్స్ లో ఈ ఇకలాజికల్ సక్సెషన్ జరిగితే దాన్ని హాలోస్ఫియర్ అని అంటాం. తర్వాత ఆక్సాలోస్ఫియర్ అంటే ఆమ్ల నేలలు, అసిడిక్ సాయిల్స్ మీద ఈ ఇకలాజికల్ సక్సెషన్ జరిగితే ఆక్సాలోస్ఫియర్ అని అంటాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడగచ్చు. సో ఒకవైపు ఈ టైప్స్ ఆఫ్ ఇకలాజికల్ సెక్షన్ బేస్డ్ ఆన్ హ్యాబిటేట్ హైడ్రోస్ఫియర్, మిసోస్ఫియర్, జీరోస్ఫియర్, శామోస్ఫియర్, తర్వాత హాలోస్ఫియర్, ఆక్సాలోస్ఫియర్ అని ఇట్లా ఒకవైపు ఇచ్చేసి అదర్ సైడ్ వాటి యొక్క డెఫినేషన్ ఇవ్వచ్చు అనమాట. ఆమ్ల నేలలలో వృద్ధి చెందే జీవావరణ అనుక్రమకం అని, లేదా ఉప్పు నీటిలో లేదా ఎడారిలో, ఇట్లా ఆప్షన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. బాగా ఇంపార్టెంట్ అనమాట. సో హైడ్రోస్ఫియర్ అంటే పేరులోనే ఉంది, వాటర్ బాడీస్ లో వృద్ధి చెందేది అనమాట. సో జీరోస్ఫియర్ అంటే మనం ఆల్రెడీ తెలుసు, జీరోస్ఫియర్ ఎడారిలో వాటర్ డెఫిసిట్ ఉండదు. ఈ రెండింటికి మధ్యస్థంగా మీసో అంటే మిడిల్ అనమాట, మధ్యస్థంగా తేమ ఉన్న ప్రాంతాల్లో పెరిగేది మీసోస్ఫియర్ ఆర్ మీసార్క్. లిమ్నోస్ఫియర్ మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం వాటర్ ఇకోసిస్టమ్ గురించి చదివినప్పుడు. సో సరస్సు జీవావరణ వ్యవస్థల గురించి అధ్యయనం చేయడాన్ని లిమ్నాలజీ అని అనుకున్నాం. సో అంటే మంచినీటి సరస్సులు. సో దాని గురించి ఇది వచ్చింది అనమాట, లిమ్నోస్ఫియర్. సో మంచినీటి సరస్సులలో ఇకలాజికల్ సక్సెషన్ ని వృద్ధి చెందితే దాన్ని లిమ్నోస్ఫియర్ అని అంటాము. సో లిత్ రాక్ కాబట్టి లిథోస్ఫియర్ రాళ్ల మీద వృద్ధి చెందేది. శామోస్ఫియర్ వచ్చేసి ఇసుక. హాలో అంటే మనం సాల్ట్, హాలోస్ఫియర్ ఉప్పు నేలలలో. ఆక్సాలోస్ఫియర్ ఆమ్ల నేలల్లో వృద్ధి చెందేది. సిరోస్ఫియర్ వచ్చేసి శీతల ప్రాంతాలలో ఇకలాజికల్ సక్సెషన్ జరిగితే దాన్ని సిరోస్ఫియర్ అని పిలుస్తాం అనమాట. సో ఈ టైప్స్ ఆఫ్ సక్సెషన్ బేస్డ్ ఆన్ హ్యాబిటేట్ అనమాట. సో ఆవాసాన్ని బట్టి అనుక్రమకము రకాలు. హైడ్రోస్ఫియర్ ఆవాసం వచ్చేసి నీరు సమృద్ధిగా ఉన్న చోట. మీసార్క్ మధ్యస్థ తేమ ఉన్నది. జీరోస్ఫియర్ పొడి ప్రాంతాలు. లిథోస్ఫియర్ రాళ్ల మీద, జీవం ఏమాత్రం లేని బేర్ రాక్స్ మీద. తర్వాత శామోస్ఫియర్ ఇసుక మీద. హాలోస్ఫియర్ ఉప్పు నీరు ప్రాంతాలలో. ఆక్సాలోస్ఫియర్ ఆమ్ల నేలలలో, బెస్ట్ పీట్ నేలలు.
సాయిల్స్ టైప్స్ లో రకరకాల సాయిల్స్ ఉంటాయి. అందులో వన్ టైప్ ఆఫ్ సాయిల్ పీట్ సాయిల్స్ అనమాట. సో బ్లాక్ సాయిల్స్, రెడ్ సాయిల్స్, తర్వాత అల్యూవియల్ సాయిల్స్ అని రకరకాల సాయిల్స్ ఉంటాయి. అందులో వన్ టైప్ ఆఫ్ సాయిల్ పీట్ సాయిల్. ఈ పీట్ నేలలలో ఉండేది జీవావరణ అనుక్రమకం జరిగితే దాన్ని యాక్సాలోసియర్ అని అంటాం. లిమ్నోసియర్ మంచినీటి సరస్సులు, సిరోసియర్ శీతల ప్రాంతాలు. సో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. స్టేట్మెంట్ రీజన్ లాగా అడగొచ్చు, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగొచ్చు, లేదా సామోసియర్ అన్ని ఏ టైప్ ఆఫ్ ఎకలాజికల్ సక్సెషన్, లేదా సామోసియర్ అనే ఎకలాజికల్ సక్సెషన్ ఏ టైప్ ఆఫ్ హ్యాబిటెట్ లో డెవలప్ అవుతుంది లేదా జరుగుతుంది అని చెప్పేసి అడిగేసి సామోసియర్ అని ఇసుక మీద, ఉప్పు నీటిలో, లేదా ఆమ్ల నేలలు, లేదా రాళ్ళ మీద అని చెప్పేసి ఇట్లా 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో సామోసియర్ అంటే ఇసుక మీద అనమాట. సో అది ఎకలాజికల్ సక్సెషన్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ హ్యాబిటెట్ అనమాట.